నేటి ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యే వెంట చీడపురుగులు, తస్మాత్ జాగ్రత్త. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు. యాలాల మండల కేంద్రంలో నూతన పిఎస్సిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. పెద్దెముల్ మండల విద్యాధికారి నర్సింగ్రావు. పెద్దెముల్ ఎస్సీ కాలనీకి రోడ్డు సౌకర్యం కల్పించండి. ప్రజావాణిలో నూతన ఎస్సీ కాలనీ వాసుల దరఖాస్తు. తిరుమల లడ్డూ కల్తీపై వికారాబాద్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఎల్మెకన్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం సల్లా గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చానని అన్నారు. డిసిసిబి చైర్మన్ గా ఉన్న సమయంలో పేపర్లకు స్వస్తి చెప్పి సొసైటీలో అన్ని సేవలు కంప్యూటరైజ్ చేయడం జరిగిందని, 600 కోట్ల నుండి 2000 కోట్లకు వ్యాపారం పెంచానని అన్నారు. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా జెడ్పీటీసీ అంటే ఇలా ఉండాలి అనే విధంగా పని చేశానని అన్నారు. తాండూరు ఎమ్మెల్యేగా ఇది వరకు ఒకరు 25 సంవత్సరాలు, ఇంకొకరు 5 సంవత్సరాలు చేశారని, అంతకు మించి 2 సంవత్సరాల లోపు తాండూరుని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్, ఎల్మెకన్య సొసైటీ చైర్మన్ రవీందర్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగప్ప, మాజీ వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామరెడ్డి, నాయకులు దారాసింగ్, ఉత్తమ్ చంద్, వడ్డే శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, డైరెక్టర్లు, సొసైటీ సభ్యులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల తెలంగాణగా చేసి మనకి ఇచ్చిన, మనం ఆ రోజు మాట ఇచ్చినాం, మన రైతాంగానికి మాట ఇచ్చినాం, మన గౌరవ సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందనే ఉద్దేశంతో మాట తప్పకుండా 2 లక్షల రూపాయలు చేసే బాధ్యత ఇప్పటికి చేసినాం. ఇంకా కొంతమందికి ఉన్నది, రానుల్లో కూడా త్వరగానే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తామని చూడగలను. ఈ రోజు బ్యాంకుని తక్కువ కాలంలో ఎక్కడ ఉన్నది, ఏ విధంగా అయితే అభివృద్ధి చేసామో దాన్ని చూసుకొని తక్కువ టైంలో నన్ను దాంట్లో ప్రజలు అభిమానించి నాకు గెలిపించారు ఒక ఎమ్మెల్యేగా. తప్పకుండా 30 సంవత్సరాల నుంచి రానటువంటి రోడ్లను కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు, విద్యారంగ వ్యవస్థలు కానివ్వండి, చెప్పిన మీకు ఈ రోజే ఇక్కడ గతంలో ఉచిత జీవోలు ఇచ్చిన ఐటీఐలు పెట్టుకున్నారు. ఒక జీవో మాత్రమే ఉన్నది కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అదే మనం వచ్చిన తర్వాత ఈ రోజు ఇప్పుడే డబుల్ బెడ్రూమ్ల దగ్గర పోయి చూడండి, ఏ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా, టీసీఎస్ ద్వారా ఈ రోజు ఒక ఐటీఐని మనం స్థాపించబోతా ఉన్నాం. దాంట్లో ఐటీఐ మామూలు ఐటీఐ కాదా, ఈ రోజు మన పిల్లలు మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐటీఐలో దాంట్లో పంపించండి. 1 సంవత్సరం వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేరుగా వాళ్ళకు జాబ్, ఉద్యోగం వచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. మీరు ఐటీఐకు పంపించాలి మీ పిల్లల్ని. ఆ విధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తారో ఆ విధంగా చేస్తాం కానీ మసిముసి మారిన కార్యము చేస్తామని చెప్పారు. ఎవరెవరు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేయలేదు. మనం గెలిచి 9 నెలలు అయింది. వాస్తవం 9 నెలల్లో 3-4 నెలలు మన ఎంపీ ఎలక్షన్స్ వరకు, 6 నెలలు ఎలక్షన్ల కాలంలో పోయింది ఎంపీ ఎలక్షన్స్ వరకు. ఖచ్చితంగా ఈ మధ్యనే వికారాబాద్ తాండూరు రోడ్డు విజయం, కోటిపల్లి ప్రాజెక్టు స్టార్ట్ చేపిస్తూ ఉన్నాం, జుండుపల్లి ప్రాజెక్ట్ స్టార్ట్ చేపిస్తా ఉన్నాం. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి శిలాపలకం వేసిన రోడ్డు యాలాలో శివసాగర్ ప్రాజెక్టుని దాన్ని కూడా చేసే బాధ్యత నేనే తీసుకుంటున్నాను. ఖచ్చితంగా నేనే చేపిస్తున్నాను. ఈ రోజు రోడ్లన్నింటినీ కూడా ఈ రోజు తాండూరు వికారాబాద్ సెంట్రల్ ప్రాసెస్ లో ఉన్నది 100 కోట్లకు. మొన్న మీరు చూసిండ్రు, అందరు మతలను తీసుకొచ్చి ఈనాడు పొల్యూషన్ చేయించడం జరిగింది. ఉత్తుత్తి పొల్యూషన్ కాదు, గతంలో మీరు చూసిండ్రు ఎలక్షన్ల ముందు అందరూ కూడా ఉత్తుత్తి పొల్యూషన్ వేసిండ్రు. నోటిఫికేషన్ వేసే గంట ముందు కూడా అన్ని శిలాఫలకాలు వేసిండ్రు. ఒక్కటి కూడా శాంక్షన్ లేదు, ఒక్కటి కూడా ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ లేదు. అధికారులు సస్పెండ్ అయిండ్రు. ఆ పనులన్నింటినీ కూడా 100 కోట్లతోని పంచాయతీ రాజ్ 100 కోట్లు ఏదైతే ఉన్నదో, ఉత్తుత్తి పొల్యూషన్ ఏదైతే పెట్టిందో అవన్నీ కూడా మళ్ళా టెక్నికల్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది.
అవన్నీ కూడా టెండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఏదైనా పని చేస్తే గతంలో నేను ఒక జెడ్పీటీసీ చేసిన, జెడ్పీటీసీ అంటే ఈ విధంగా చేయాలని చెప్పి నాకు వచ్చే ఈ రోజు వచ్చేవారు చెప్తారు. డీసీసీ చైర్మన్ చేసిన మొన్నటి వరకు. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి డీసీసీ కూడా తక్కువ కాలంలో 9 డీసీపీలు ఒక 70 డీసీసీగా హైదరాబాద్ రంగారెడ్డి చేయడం జరిగింది. మళ్ళీ మీరందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే అంటే ఏ విధంగా పనిచేస్తాడో మీకు ఒక 2 సంవత్సరాల్లో చేసి చేయడం ద్వారా చూపిస్తా. మాటలు కాదు, నేను మాటలు కూడా చెప్పి కారణం చెప్పి కూడా మీరు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రోడ్లను ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకున్నాం. అదే కాకుండా స్కూల్స్ కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి స్కూల్స్ ఇస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాం. ఎక్కడ కూడా మనకు ఇక్కడ మనకు దౌలాపూర్ దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టబోతా ఉన్నాం. ఈ రోజు స్కూలే కాదు, ఒక స్టాండర్డ్ గా వైద్యం పైన మంచి ప్రియారిటీ ఇద్దామనుకున్నాం. బసిరాబాద్లో నేను చూసి ఎక్కడో గ్రామానికి పోతుంటే మైలవరం రోజులు వస్తే ఆడ డాక్టర్స్ సరిగా లేకుంటుంది. ఉదయం 9 గంటలకు వచ్చి 2 గంటల డాక్టర్లు వెళ్ళిపోతా ఉంటుంది. అలా ఈ విధంగా అయితే ఇబ్బంది అవుతుంది. మారుమూల మండలంలో ఒక మంచి వైద్యం ఇవ్వాలని చెప్పి అక్కడ వైద్య విధానం పరిస్థితి ద్వారా 30 గతంలో చూసినప్పటి ఇప్పుడు ఒక జీవో తీసుకొచ్చాడు మానేశ్వరు. దాంట్లో ఒక స్టాఫ్ లేదు, ఒక నర్సు లేదు, ఒక డాక్టర్ లేదు. ఆ విధంగా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి బసిరాబాద్ రిమోట్ రూరల్ ఏరియాలో ఉంది, ఖచ్చితంగా అక్కడ 30 రకాల గవర్నమెంట్ హాస్పిటల్ కావాలా, వైద్య విధాన పరిషత్ నుంచి హాస్పిటల్ కావాలని చెప్పి ఒట్టి కాకుండా జీవో కాకుండా అక్కడ స్టాఫ్ కూడా దాదాపు 25 మందిని స్టాఫ్ పంపించడం జరిగింది. 8 నుంచి 10 మంది వరకు డాక్టర్లను కూడా అక్కడ బసిరాబాద్ పంపించడం జరిగింది. 30 పడకల హాస్పిటల్ బిల్డింగ్ కూడా మొన్ననే టెండర్ ప్రాసెస్ చేయించాము. టెండర్ అయిపోయింది. అదో రేపో మాపో దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం. నేను చెప్పిన ఖచ్చితంగా వైద్యానికి ప్రియారిస్తామని చెప్పినాం, ఎడ్యుకేషన్ కు ప్రియారిస్తామని చెప్పినా, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లని అన్నింటినీ కూడా బాగా చేస్తామని చెప్పినాం. ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాము. అది నడుస్తూ ఉన్నది. పంచాయత్ రాజ్ లో దాదాపు 100 కోట్లకి ఇప్పుడు టెండర్లు అవుతా ఉన్నాయి. ఆర్ఆర్పీలో 200 కోట్లకు టెండర్లు అవుతా ఉన్నాయి. ఇరిగేషన్ లో మనం చూస్తా ఉన్నాం. జుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఇవన్నీ టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. అప్పుడే ఇళ్ళగా కానీ పండుగ కాదు, వచ్చి 9 నెలలు గత 30 సంవత్సరాలు చూసిండ్రు. ఓ నాయకుడు 20 సంవత్సరాలు చూసిండ్రు, 25 సంవత్సరాలు చూసిండ్రు, ఇంకో నాయకుడు 5 సంవత్సరాలు చూసిండ్రు. నాకు 2 సంవత్సరాల అవకాశం ఏంటి, నేను ఏ విధంగా చేస్తానో ఆ రోజు నేను ఇక్కడే మళ్ళీ నెక్స్ట్ జనరల్ బాడీకి వస్తా. ఆ రోజు ఇక్కడ నుంచి మాట్లాడతానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎవరికో చాలా మంది మాట్లాడటలకు ఇదే వేదిక ద్వారా నేను అదే సమాధానం చెప్తా ఉన్నాను. ఒకటే రోజు కాదు, ఖచ్చితంగా నేను ఎలక్షన్ అయితే ఏదైతే చెప్పున్నానో దానికి కంకణం కట్టుకున్నా. ఆ విధంగా తాండూరుని తప్పకుండా అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, సొసైటీని కూడా శ్రీనివాస్ ఒక మంచి ఇదిగా ఉన్నాడు. ఇంకా కూడా స్టాఫ్ కానీ పాలకవర్గాలు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, ఒక మంచి గోల్డ్ లోనే 21 కోట్లు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా కూడా మీరు దినదిన అభివృద్ధి చేయండి. ఖచ్చితంగా సొసైటీ నుంచి గోడంత పట్ల కోల్డ్ స్టోరేజ్ కూడా కట్టాలా. ఇంకా రైతులకు విరివిగా లోన్ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీ సొసైటీని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలుపుకుంటూ కరతాల కడుగుతో అందరికీ మన రైతులందరూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే వేదికను అభినందించినటువంటి మొన్ననే మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి స్వీకారం పొందినటువంటి బాలరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, మన ఎక్స్ వైఎస్ ఎంపీ స్వరూప మేడం గారు, పెద్దలు గౌరవనీయులు మన జిల్లా డైరెక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు పురుషోత్తమరావు గారు, మన వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు, దారాసింగ్ గారు, మన వైస్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, మన శ్రీనివాస్ ఇచ్చినట్టు పెద్దలందరూ పత్రికాలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చైర్మన్ గా మా మండలం నుంచి ఎన్నుకున్న తర్వాత జిల్లా చైర్మన్ గా మన ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు ఉండి, నేను మీటింగ్ పోయినప్పుడల్లా నాకు మరీ చెప్తుండే, మీ సొసైటీకి ఎన్ని నిధులు కావాలో తీసుకోండి, రైతులకు ఎటువంటి లోన్లు అయినా ఇవ్వండి, ఎన్ని కోట్లైనా మీకు ఇస్తా, మీరు తీసుకోండి తాడుంటుందని చెప్పి చెప్పడం
మన తాండూరు మండలానికి కూడా మన సొసైటీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. పోల్ట్రీ ఫార్మ్స్ కూడా మన మిత్రానికి ఎప్పుడు పోల్ట్రీ ఫార్మ్స్ పెడితే మొన్ననే మనము ఆయన ఉన్నప్పుడే ఒక 2-3 పోల్ట్రీ ఫార్మ్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. 1 కోటి నుంచి ఒక గోదాం ఇవ్వడం జరిగింది. మన బిల్డింగ్ కూడా పైన కట్టుకోవడానికి నిధులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే రైతులకు ఎటువంటి అవసరం ఉన్నా చెప్పండి, నేను తప్పకుండా నేను మీకు మీ మండలానికి ఈ ప్రాంతానికి ఇస్తానని చెప్పి మనొక్క సొసైటీ కాదు, దాంట్లో ఉన్న సొసైటీలు అందరూ కూడా ఇప్పుడు మన లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు కోట్ల రూపాయల నిధులు ఇప్పటి కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మన చైర్మన్ గారు ఉంటారు. ఆయన కూడా చెప్పేటప్పటికీ మా ప్రాంతానికి ఎన్ని నిధులు అన్ని మరి కోట్ల రూపాయలు తీసుకొని జిల్లా బ్యాంకును కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇది 20 నిధులు లాభాలు రావడం జరిగింది మన జిల్లా బ్యాంకు మన మండలి గారు చైర్మన్ ఉన్నప్పుడు. ఇంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మేము పోయిన తర్వాత ఆయన చైర్మన్ గా కోట్ల నిధుల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకిచ్చి బ్యాంకులకిచ్చి మన బ్యాంకును జిల్లా బ్యాంకును కూడా అగ్రస్థానంలో నిలపడం కూడా జరిగింది. మొన్ననే చూసాం, మన తీసుకెళ్ళి కూడా చైర్మన్ మొన్ననే ఎన్నుకోవడం, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొత్త చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. మన జిల్లా కూడా మన మండలం నుంచి మీ అందరి అభిమానంతో చైర్మన్ అయిన నన్ను అత్యంత అభిమానంతో మన ఎమ్మెల్యే మండరెడ్డి గారు మా ప్రాంతానికి వైస్ చైర్మన్ ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నన్ను కూడా వైస్ చైర్మన్ చేసేందుకు ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరి అభిమానంతో ఆయన ఇంకా ముందుకు పోయి మంచి మంచి పదవులు ఆలోచించి మనం ఉన్నతమైన శిఖరాలకు పోతే మన ప్రాంతానికి ఎంతో అభివృద్ధి జరుగుతామని మీ అందరితో కోరుకుంటూ, మా బ్యాంకు చాలా అభివృద్ధిలో ఉన్నాం. మనం ఒక 89 లక్షల రూపాయల ప్రాఫిట్ ఉన్నాం. మనం ఈసారి ఆడిట్ అయిన తర్వాత మన ఎమ్మెల్యే గారు నిధులు ఇచ్చిన మూలంగా మనం అందరూ కూడా లోన్ ఇచ్చినాం. అందరూ కూడా రైతులు సక్రమంగా కట్టి మన మన బ్యాంకు నిధులను ముందుకు తీసుకుపోయి మన సంఘాన్ని అభివృద్ధిలో తీసుకుపోయి ఇంకా మెంబర్స్ కూడా మనం ఎక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరూ బ్యాంకులో మెంబర్షిప్ తీసుకున్నప్పుడే వాళ్ళకి అధికారం ఉంటుంది. బ్యాంకులో మనం మాట్లాడితే మనము బ్యాంకును అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నాయకులు రైతులందరూ కూడా శ్రమించి అందరినీ కూడా సభ్యత్వం పెట్టించినప్పుడు మన బ్యాంక్ అభివృద్ధిలో ఉంటుంది. ఎవరు చైర్మన్ ఉన్నా మన ఎమ్మెల్యే సొసైటీ ఎల్లప్పుడూ లాభాల్లోనే ఉన్నది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మీ బ్యాంకు మంచి అభివృద్ధిలో లాభాలు అప్పుడు చెప్తుంటే మీటింగ్లలో మా ఎల్సీ మీటింగ్ డైరెక్టర్ల మీటింగ్లలో చెప్తే తాండూరు బ్యాంకు ఎల్మెకన్య సొసైటీ బ్యాంక్ చాలా మంచి అభివృద్ధి ఉన్నది, మీరు కూడా దాన్ని చూసి అందరూ చేయాలని చెప్తుంటే ఇప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆయన నాయకత్వంలో మనం అందరం మంచిగా పనిచేసి మన బ్యాంకులను అభివృద్ధి పథంలో తీసుకోవడం మన ఎమ్మెల్యే గారు చెప్తారు. ఇప్పుడు అన్ని కూడా ఆయన చెప్పినప్పుడు మనం అందరం కూడా ఆయన చెప్పినవి మనం కూడా ఫుల్ఫిల్ చేసి ఆయనకు చేదోడు రాదుడుగా ఉంటూ మన మండలం నుంచి మనమందరం కూడా ఎమ్మెల్యే గారు మీకు మేము చేదోడుగా ఉంటాం, మీరు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి అన్నింటిలో మీరు అభివృద్ధి పథంలో నేను కూడా మొన్ననే ఎమ్మెల్యే గారికి అడిగినా, అన్న మా ఏరియాకి ఒకటే ప్రాబ్లం ఉన్నది, రోడ్ల ప్రాబ్లం ఒకటి తప్పించి ఏం చేయాలంటే ఆ రోడ్ల సంగతి నాకు వస్తే నేను ఒక 6-8 నెలల్లో మీ రోడ్లను చెప్పిస్తా అని చెప్పారు. మనం అందరం కూడా తప్పట్లేదు, ఆ విషయాన్ని మనం అందరం కూడా స్వాగతం పలుకుదాం. తప్పకుండా రోడ్లను చేపిస్తా అని చెప్పడం జరిగింది. తప్పకుండా మన రోడ్లన్నీ కూడా అయిపోతాయి. అభివృద్ధి అంటే మనం ఏంటో ముందర చూస్తాం. మన ముఖ్యమంత్రి గారు కూడా మన నాయకుడికి చాలా దగ్గర సమాధానం మొన్ననే పోయినాం. మేము వైస్ చైర్మన్ అయినాక నాకు కంపెనీకి దొరకపోయినప్పుడు 1 గంట సేపు మాట్లాడడం జరిగింది మన ఎమ్మెల్యే గారితో. ముఖ్యమంత్రి చాలా మంచి సమయం ఇచ్చాడు. ఎంతసేపు మాట్లాడితే కూడా ఆయన అన్ని విని సానుకూలంగా సాధించి 100 కోట్ల రూపాయలు కూడా మన ప్రాంతానికి కేటాయించడం జరిగింది. మనందరినీ కూడా ముఖ్యమంత్రి గారికి చేతులు అందరితో మన ఎమ్మెల్యే గారు తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనమందరం కూడా ఆయన కోసం ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఎంత రానికున్నాం మీకోసం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని మీ అందరితో స్వర్ణంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై జై తెలంగాణ. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని చెప్పింది, చెప్పిన విధంగానే చేస్తున్నాయి. కాకపోతే కొద్దిగా ఏమో తక్కువ వల్ల వాళ్ళు ఏదో 2 ఊళ్ళకు ఒక ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రైతుల కరెక్ట్ మెసేజ్ గట్రా ఫోన్ చేసి ఆ ఊరికి రా ఈ స్టేట్ కాడికి రా అంటున్నారు.
కొద్దిగా వాళ్ళకి మన ఏదో ఫోన్ చేసి చెప్పి ఏ ఊళ్ళోకి మన కార్యకర్తలు ఉంటారు, లీడర్లు ఉంటారు, వాళ్ళకి చెప్పి ఏ ఊరికి ఆ ఊరికి లిస్ట్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేసి పంపిస్తారన్నా. అది కొద్ది మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చేసేసి కొద్దిగా మనం రైతులకు హెల్ప్ చేసినట్లయితే. అలాగే అధిష్టానం గారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే రుణమాఫీ చేయి అంటున్నారు. అధిష్టానం గారు మీ మామ చెప్పినప్పుడు నేను ఏం చేసినా ₹1,00,000 రుణమాఫీ చేశాను. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అంటే ఇక నా ఓటు వేయలేదు. మీరు ₹1,00,000 అంటే ఇక 10 సంవత్సరాలు మీకు ఓటు వేసిండ్రు. మీరు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక 5 నెలల పైన వేయడానికి ఏమైంది అనిపిస్తావు? ఈ వేదిక కన్నా నేను సవాలు చూస్తున్నా. కొద్దిగా టైం ఇచ్చి చూడండి. ఫస్ట్ రాజీనామా చేయి. ఒక్క రైతు లేకుండా సీఎం 2 లక్షల రుణమాఫీ చేశారు. అలాగే దీంతో పాటు కేటీఆర్ అంటున్నారు, ఈ హైడ్రేట్ గురించి చెప్తున్నారు. మన కార్యకర్తలంతా పబ్లిక్ తీసుకోవాల్సిన విషయం అని కేటీఆర్ ఏమంటున్నారు హైడ్రేట్ గురించి. కూడగొట్టారు. ఇంతకుముందు మన మాజీ సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టే 28,000 ఇళ్ళు 4 రూపాయలు ఉన్నాయి. రుణంతో నాకు సహకరించున్నాడు. ఇప్పుడు మీరు రుణం వాళ్ళ కొడుకు అడుగుతున్నాడు. కొద్దిగా టైం ఇచ్చి చూడండి. మాకు ఒక 2 సంవత్సరాలు టైం ఇచ్చి చూడండి. మా సీఎం ఏమేం చేస్తారో, మా ఎమ్మెల్యేలు ఏమేం చేస్తారో. మీకు మీరంతా మెయిన్ చుట్టూ మీ కార్యకర్త చుట్టూ కబ్జాలు బిజినెస్ చేయడానికి రాలే మా ఎమ్మెల్యే. ఇక్కడ ప్రజాసేవ చేయకపోతుంది మన ఎమ్మెల్యే. అది బాగా దృష్టి పెట్టి ఆలోచించి మాట్లాడాలని మీరు ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడేటప్పుడు టైం పెడితే ముగిస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే మన ఇల్మకనే సొసైటీ బ్యాంక్ డైరెక్టర్లకి, అలాగే మన జిల్లా డైరెక్టర్ వైస్ చైర్మన్ గారికి, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రైతులు పడే కష్టాలు అంత ఇంత కాదు. ఎందుకంటే రైతులు వర్షాల బారిన పడి కూడా చాలా పంట నష్టాలు జరుగుతున్నాయి. అది ప్రతి ఒక్క రైతు కష్టపడుతున్నాడు. కాబట్టి ఆ రైతు కష్టాలు మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి చాలా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళ కష్టాలు గ్రహించి వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకు సరైన సహకారం అందిస్తారని కోరుకుంటూ, అలాగే రైతు పడ్డ కష్టానికి మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు ప్రతి రైతు కూడా వెన్నట్టు ఉండి వారి సహాయం అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు చెప్పినట్టు లోన్స్ అనేది మన బ్యాంకులకు చాలా తక్కువ మాఫీ వచ్చినాయన్నా మనకు 200 లక్షలు వచ్చినాయి. ఇంకా 300 వరకు రావాలి. అది కూడా ప్రాబ్లమ్స్ ఏమని చెప్తున్నారంటే కొన్ని రేషన్ కార్డ్స్ అనేది బ్యాంకులో అన్ని కరెక్ట్గా ఉన్నాయి, కానీ అక్కడ ఎక్కడో కొట్టే వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు అన్ని తప్పులు కూడా కొట్టారు. ఇప్పుడు మా ఊళ్ళో చిన్న ఒక 67,000 ఉన్న వాళ్ళకి కూడా అనేది కూడా 1,00,000 వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఏమంటారు, మొన్ననే మనకి రీసెంట్గా అక్కడికి వచ్చి దాని లోన్ మాఫీ కానీ 67,000 లోపు లోన్ కాబట్టి చనిపోతాయి, కానీ చనిపోతానే వచ్చింది. అదే ఆ ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకు లేకుండా చిన్న చిన్నగా ఉన్న వాళ్ళకి 67,000 50,000 ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి కొద్దిగా అయ్యేటట్టు మన అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఇప్పుడు విలేజ్ అనేది వస్తారు. కానీ ఇప్పుడు రైతు వేదికలో కూర్చుంటున్నారు, రైతు వేదికలే చేస్తున్నారు. కానీ యాక్చువల్గా అయితే వాళ్ళు రావాలి. అగ్రికల్చర్స్ వాళ్ళు కూడా మీరు చదివించుకున్న వాళ్ళ ఊళ్ళో తిరిగి ఎవరిదైంది ఎవరు అనేది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు కూడా కాలేదు, ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా పేర్లు వాళ్ళు లీస్ట్లో పేర్లు వచ్చిన వాళ్ళకి వాళ్ళు రైతు వేదికలు కూర్చుంటున్నారు. రైతు వేదిక కాకుండా ప్రతి గ్రామంలో ఇప్పుడు అందరూ ఏమవుతున్నారు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అందరూ కంపల్సరీ వాళ్ళ ఊళ్ళోకి వచ్చి ఎవరికైనా దృష్టి పట్టుకొని చెప్పేసి ఒక దృష్టి ప్రకారం చేస్తే బాగుంటుందని అనుకునేది. నమస్కారం. ఒక మాట అన్నాడు, తాండూరు నుంచి వికారాబాద్ వరకు రోడ్డు బాగలేదు, ఈ రోడ్డు బాగుంటే వాళ్ళకు ఏం చేస్తున్నారు మరి అని చెప్పి. మేము వచ్చి 9 నెలలు అయింది. 4 నెలలు వర్షాలు పడుతున్నాయి, 3 నెలలు ఎలక్షన్లు జరిగినాయి. కానీ మేము అభివృద్ధి కోసం శాంక్షన్ తీసుకొచ్చి టెండర్లు పిలవడానికి మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ మేము ముందుకు సాగుతుంటే
ఆయన వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గుర్తు పెట్టుకోవాలి, ఆయన ఐజీగా పనిచేసినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నప్పుడు ఆయనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అభ్యర్థులు వేసి ఎన్నో విధాల ఇబ్బంది పెడితే పదవికి రాజీనామా చేసి మరి బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు అయింది ఆయన. మరి దాంట్లో వచ్చి ఆయన మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది. నీకు అధికారం ఉంది, నువ్వు ఎక్కడన్నా పోవచ్చు, నీకు స్వాతంత్రం ఉంది, కానీ మా పైన బుద్ధ చల్లడం, వారు ఎవరో మాట్లాడుతున్నారు దాంట్లో, వాళ్ళతో పాటు మా పైన బుద్ధ చల్లడం సబబు కాదు. మీరు బాగా నేర్చుకోవాలి. ఇంకెందుకంటే తాండూరు అభివృద్ధి తప్పకుండా సంవత్సరం 2 సంవత్సరాలు అంటే వచ్చిన 6 నెలలకే మీకు ఇది అనిపిస్తలేదా? ఓపిక లేదు. అందరు కలిసి విమర్శనే చేస్తా ఉన్నారు. తప్పు అది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎక్కడనే కానీ అభివృద్ధి జరుగుతూ ఉంది. తాండూరు ఇంకా 2 సంవత్సరంలో చూడండి ఎంత అభివృద్ధి జరుగుతుందో అప్పుడు మాట్లాడండి. మీరు చేసి అప్పుడు గత పాలకులు ఏం చేసిందా? మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు అప్పుడు, అంతకుముందు కూడా మీ ఎమ్మెల్యే ఉన్నాడు. 10 సంవత్సరాలు మీరు పాలించారు. మరి ఆ రోజు ఏం చేసి మీరు వికారాబాద్ తాండూరు గుర్తు రాలేదా? మాట్లాడుతుంటారు, అందరూ మాట్లాడుతుంటారు. కాబట్టి నేను దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులకు ఎవరంటే కూడా చెప్తున్నా, ఎక్కడ దగ్గర విమర్శించాలని కూడా చెప్తా ఉన్నా. మేము ఏదో స్టేట్ల మీద మాట్లాడాలి, విమర్శించడం కాదు, ఎక్కడ మాట అక్కడనే విమర్శించాలి. కాబట్టి అవన్నీ ఎవరు విమర్శించినా మేము ఊరుకునేది లేదు. మా అభివృద్ధి బాటలో మా నాయకులను మేమందరం కలిసిమెలిసి ముందుంటామని చెప్పి కోరుకుంటూ, మరి సమయం ఎక్కువలేదు కాబట్టి సమయం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. జై హింద్. గట్టిగా రైతులకు ఇప్పుడు ఇలా మేము చూస్తా ఉన్నాము. నేను ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి చైర్మన్ గా డిస్ట్రిక్ట్ లో కూడా ఇచ్చినాను. కట్టపల్లి ఒక చిన్న ఏరియాకు చైర్మన్ లేదు. కానీ గోడ్ల రైతులకు కూడా ఇప్పుడు మా రవిగౌడు గారు వైస్ చైర్మన్ ఏంటంటే మా తమ్ముడు మనోహర్ రెడ్డి ఫుట్బాల్ ఉంటుంది. మేము అక్కడ కూడా చెప్పినాం, ఇంటికి పోయినాం. కంపల్సరీ ఒక బాగా నేను కూడా డిస్ట్రిక్ట్ చైర్మన్ అయినా, సాయి రెడ్డి కూడా డిస్ట్రిక్ట్ చైర్మన్ అయ్యారు. మాకు ఒక బాగా కూడా వైస్ చైర్మన్ లేదు. అక్కడ అక్కడ నేషనల్ కంపల్సరీ రవిగౌడ్కు చైర్మన్ గా చెప్పండి. రవిగౌడ్కు ఇయ్యాలి వైస్ చైర్మన్ ఉందని మా తమ్ముడికి ఎక్కడం జరిగింది. అందుకే ప్రత్యేకంగా మా రైతుల తరఫు నుంచి కూడా రవిగౌడ్ వైస్ చైర్మన్ చేసినందుకు మా ధన్యవాదాలు రైతుల తరఫు నుంచి. ఇప్పుడు ఏమిటంటే ఒకటే, ఈ సొసైటీ ఇది రాజకీయం కాదు. సొసైటీలో డెవలప్మెంట్ కావాలంటే రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు చూస్తే ఇంత గోల్డ్లోనే ఎక్కువ ఈ సొసైటీ అప్పటిసంగా చూస్తుంది. రైతులు టైం మీద లోన్లు కట్టాలి. ఇంత 65 పైసలు ఇంట్రెస్ట్. మన టైం దాటే రూపాయి 30 అట్లా పడుతుంది. అందుకే మండల రైతులు 500 మంది రైతులు. ఇప్పుడు నేను కూడా ఇలా లోన్ తీసుకున్నా. ఒక మేము ముందుగా గౌడు గారికి చెప్పిన ముందుగా మనమే రైతులు కదా, మనమే లోన్ తీసుకోవాలి. మనం లోన్ తీసుకుంటేనే కూడా అందరికీ చెప్పగలుగుతాము. రైతులకు అవగాహన లేక ఏం చేసుకోరు. స్టేట్ బ్యాంక్ లా అక్కడ ఇక్కడ దిగుతాం. కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉన్నంత సౌలభ్యం ఏ దాంట్లో లేదు. అది మేము నిర్ణయించుకోవాలి. ఎక్కడ ఉన్నాయి పైసలు కట్టి లేవు. ఇప్పుడు ఇలా 500 మంది లోన్ తీసుకున్నాం. మా దగ్గర అంతా మారుమూల గ్రామంలో 886 మంది, అంటే ఒక 4 గ్రామ పంచాయతీ దగ్గర విద్యలు కూడా లేదు. అంతమందికి 13-14 కోట్లు ఇచ్చింది. మన రైతుల ఎంత ఉపవాసం ఉండి మన రైతులను అభివృద్ధి పొందాలంటే పోల్ట్రీ ఫామ్ కానీ 20-25 లక్షలు కూడా ఇవ్వగలుగుతున్నాం. డాక్టర్లు కానీ అన్ని సొసైటీ నుంచి తీసుకున్నారని సొసైటీ ఇంకా బలోపేతం రైతుల నుంచే బలోపేతం కాదు. మనది అంటే మన రాజకీయంగా రైతులకు మాజీ సొసైటీ మాకు టైం మీద ఇవ్వాలి, టైం మీద మీరు కట్టాలి అన్నప్పుడు ఈ సొసైటీ అనేది అభివృద్ధి. ఎందుకంటే మనోని కూడా మా తమ్ముడు కూడా డిస్ట్రిక్ట్ కూడా చేరినప్పుడు మాకు తాండ్రుకు కంపల్సరీ కావాలి, యాలం కావాలి, గోదాములు తాండ్రు కావాలి, తట్టపల్లి కావాలి అన్నప్పుడు వేద్దాం మనకు అందరికీ ప్రార్థన జరిగింది. అప్పుడు మనోడికి చంద్రబాబు చేసినట్టే మా తమ్ముడే విద్యను. ఇప్పుడు నాకు డైరెక్టర్ గురకేదన్నప్పుడు మనోరెడ్డికి ఎక్కుంది. అంటే మహేందర్ రెడ్డి నేను నీవు ఒక రైతుగా ఉన్నావు, తట్టపల్లికి చేసినావు, తప్పనిసరి పోయి కూర్చోబెట్టి డైరెక్టర్ మళ్ళీ నువ్వు అంటే ఇప్పుడు 11 ఏళ్ళు అప్పుడు నేను ఉన్నప్పుడు నారాయణరావు చైర్మన్
అడుగు. ఎప్పుడన్నా నేనేమన్నా కూడా సొసైటీలో కానీ తమ్ముడు ఉన్నప్పుడు కూడా రైతుల ఇబ్బంది లేకుండా ఏడ గోదాములు కావాలంటే ఆడ గోదాం అవన్నీ చేసినాము. అందుకే మీరు రైతులందరికీ ఒకటే నేను విమర్శిస్తున్నా, మీరు డెవలప్మెంట్ కావాలి, సొసైటీలో అభివృద్ధి కావాలంటే రైతులందరూ ఎక్కడ లేకుండా దీన్ని తీసుకోవాలి. ఎన్ని కోట్లు అయినా కూడా దానికి మా వైద్యం దానికి అడిగి ఉన్నారు, అలా కొట్లాడి ఇప్పిస్తాం. అడిగినా కూడా అదే చెప్తూ ఈ సమయం పెద్దలందరూ రైతులందరికీ నమస్కారం ముగిస్తాం. హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన స్థలాన్ని గత 3-4 రోజులుగా చదును చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ స్థలం ఇతర కుల సంఘాలకు కూడా కేటాయించాలని ఎమ్మెల్యేకు కొందరు చెప్తున్నారని, అలాంటి చీడ పురుగులను నమ్మరాదని పట్లోల నరసింహులు అన్నారు. హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన స్థలంలో ఏ హిందువైనా కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని, అలాంటిది కుల సంఘాలకు మేము అడ్డు కాదు, ఎందుకు అలా ఎమ్మెల్యేకు చెప్తున్నారో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థలంలో పిడికెడు మట్టిని, గజం స్థలాన్ని కూడా ఎవ్వరికి ఇచ్చేది లేదని అన్నారు. ఇలాంటి బ్రోకర్ పనులు చేయడం సరికాదని ఖబర్దార్ అని హెచ్చరించారు. ఒక హిందువుగా హిందూ ఉత్సవ సమితికి సహకరించాలని సూచించారు. అనవసరంగా ఎమ్మెల్యేకు లేనిపోని చాడీలు చెప్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన వారే ఇలా చేయడం పద్ధతి కాదని అన్నారు. జిల్లా TUWJ IJU అధ్యక్షులు శ్రీనివాచారి మాట్లాడుతూ 92 కులాలకు సంబంధించిన ఎవరైనా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని, అలాంటిది ఎమ్మెల్యేకు కొందరు ఇలా చెప్పడం పద్ధతి కాదని అన్నారు. కాగా సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో స్థలాన్ని పరిశీలించారు. హిందూ ఉత్సవ సమితి ల్యాండ్ లో లెవెలింగ్ కార్యక్రమంలో భాగంగా కొందరు నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి పోయి వివిధ కుల సంఘాల గురించి, ఆ కులాల గురించి అడిగినని మాకు వినికిడిగా తెలిసింది. అది ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరిగింది. కాబట్టి ఈ ల్యాండ్ లో పిడికెడు మట్టితో మట్టి ఇచ్చేది లేదు, దీంట్లోకి వెళ్లి గజం భూమి వేరే వాళ్ళకి ఇచ్చేది లేదు. ఎందుకంటే ఇచ్చిన భూమిని హిందూ సమితి పరంగానే ఉంటది, హిందువులకే ఉంటది. ఏ కులమైన పర్వాలే, ఏ మతమైన పర్వాలే, ఈ రోజు హిందువుల పక్షాన హిందూ సమితి ఈ ల్యాండ్ ఉంటదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ గుంతలు మూసి మంచిగా అవుతున్నదని ఎవరో కొందరు మా పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ఈ దాంట్లోకి వెళ్లి పలానా కులంకి ఇవ్వండి, ఈ కులంకి ఇవ్వండి అని సలహాలు ఇస్తున్నారు. ఖబర్దార్ బిడ్డల్లారా, అసొంటి బ్రోకర్ పనులు బంద్ చేసుకోండి. ఒక హిందువుగా హిందూ సమితికి సహకరించండి. ఎందుకంటే హిందూ సమితికి ఏ నాయకుడు కూడా ఇవ్వలేదు. ఈ రోజు మనోహర్ రెడ్డి అన్న మొత్తం ల్యాండ్ తో పాటు ఇక్కడ బౌండరీ వాల్ కు 50 లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ అలాట్మెంట్ చేయడం జరిగింది. దాన్ని గొంగట్ల కూర్చొని వెనకెళ్ళేరినట్టు మా గుద్దల పుల్లలు పెట్టొద్దని ఆ సోదరులకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చి హిందూ సమితి ల్యాండ్ కు సహకరించండి. మేము తప్పులు చేస్తే నిలదీయండి. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంచిగా అవుతున్న స్థలాన్ని మీరు ఓర్వజాలని బుద్ధులతోని ఎమ్మెల్యే గారికి చాడీలు చెప్పొద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఉన్న నాయకులు కూడా ఇస్తామని చెప్పి గుట్టలు కరిగించారు. ఆ గుట్టలతో పాటు ఈ రోజు గుంతలు మూసుకుంటున్నాం. గుంతలు మూసుకొని లేవలింగ్ అవుతుంటే దీన్ని కూడా మా తోటి సభ్యులు ఓర్వలేకపోతున్నారు. ఆ ఓర్వంతనం అనేది చూపించకుండా ఒక హిందువుగా సహకరించాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి కుల నాయకులు కూడా సందర్శించి ఈ కార్యక్రమంలో భాగస్వాములై హిందూ సమితికి సహకరించాలని, మీ సలహాలు ఇవ్వాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువతకు, ముఖ్యంగా ఈ స్థలం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తాండూరు యువతపై ఉందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నేళ్లకు మనకు గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఏ నాయకుడు కూడా మన హిందూ సమితికి ల్యాండ్ ఇవ్వలేదు. కాబట్టి ఈసారి మనోహర్ రెడ్డి అన్న నాయకత్వాన ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందుతున్న హిందూ సమితి ల్యాండ్ కు వాళ్లకు మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చెప్పుడు మాటలు ఇనరాదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నేను కూడా 1991-93లో హిందూ సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. వినాయక ఉత్సవాలు అప్పుడు ప్రభలింగము, కావలి రాములు వీళ్ళంతా పెద్ద మనుషులలో నేను ఒకప్పుడు పిల్లలు నాకుండి ఇక్కడ కార్యక్రమాల్లో మా ఉత్సవాలు చేసినాం. కానీ మేము ఎన్నోసార్లు స్థలం ప్రయత్నించిన కూడా కాలేదు. ఇప్పుడున్న కమిటీ నిజంగా
వాళ్ళని అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ ఒక స్థలం, ఎందుకంటే పాతాండ్రుల ఇరుకుగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది కాబట్టి దసరా ఉత్సవాలు చేసుకోవడానికి ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడ స్థలాన్ని ఇచ్చేసిండ్రు. ఇక్కడ అంతా కూడా లెవెలింగ్ చేసి మరి ఎవరి ప్లేస్ లో కూడా ఇప్పుడు మనం పరిశీలించిన తర్వాత ఎవరి ప్లేస్ లో కూడా ఎవరు ఎంక్రోచ్ కాలేదు. అన్ని కుల సంఘాలు కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. హిందువులదంటే ఓన్లీ ఒక కులం సంబంధించింది కాదు, అన్ని 93 కులాలకు సంబంధించిన అన్ని కులాలు కూడా రావాలి. ప్రతి ఒక్కరు ఒకరు వచ్చి ప్రతిరోజు ఒక కులం వచ్చి ఇక్కడ భాగస్వామ్యమై వాళ్ళ వంతు సహకారం కూడా చేయాలి. వాళ్ళు ఏం ఆ డెవలప్మెంట్ విషయంలో రోజు ఒక కుల సంఘం వచ్చి ఇక్కడ వాళ్ళకు ఉన్న హిందూ సమితికి నిజంగా కూడా సహకరించాలి. వాళ్ళు ఇంత పెద్ద బహుత్తరమైనటువంటి పెద్ద కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఇప్పుడు ఐటీఐ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళ 5 ఎకరాల స్థలం వాళ్ళకు ఉంటుంది. ఎక్కడైతే ఇక్కడ గుంతలు ఉన్నాయో ఇక్కడ గుట్టను తీసి ఆ గుట్టను అక్కడ ఆ మట్టిని లెవెలింగ్ చేయడానికి వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళ ప్లేస్ లో ఎవరి ప్లేస్ లో ఎవరు వెళ్తలేరు కాబట్టి మాకు ఇక్కడ కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకుపోయినాం. దయచేసి ఎమ్మెల్యే గారు మరొకసారి పరిశీలించి దీని ఈ హిందూ బంధువులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. యాలల మండల కేంద్రంలో నూతన పిఎస్సిఎస్ భవనాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం సర్వసభ్య సమావేశం పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1800 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, ఇంకా 1200 కోట్లను త్వరలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్, సీనియర్ నాయకులు సిద్రాల శ్రీనివాస్, డైరెక్టర్లు అశోక్ రెడ్డి, సంగారెడ్డి, వైస్ చైర్మన్ వడ్డేరాములు, యాలల మండలంలోని పలు గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పి ఇలా పొల్యూషన్ వేస్తా ఉన్నాం. దాన్ని తీవ్ర చూసిన ఇవన్నీ కూడా పొల్యూషన్ వేసి అధికారుల నుంచి మాట్లాడినా ఏమైనా వర్క్లు ఎందుకు స్టార్ట్ చేయాలని చెప్పి ఐఐటి టెక్నికల్ శాంక్షన్ లేదు. మేము ఎలక్షన్ల కోసం అప్పుడున్నటువంటి వాళ్ళు చెప్తే మేము పెంచాం టెండర్లు చూసాం, దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు అన్నారు. దాంట్లో 2 అధికారులు కూడా ఎన్నుకోవడం జరిగింది. మళ్ళా వెళ్ళి కూడా మళ్ళా ఫైనాన్స్ ఆమోదం పొంది మళ్ళా టెక్నికల్ శాంక్షన్ తీసుకొని రేపు మాప మళ్ళీ అన్నింటినీ కూడా మళ్ళా రీటెండర్లు పెడతా ఉన్నాం. వారం రోజుల మొత్తం కూడా ఆ రోజు ఏదైతే రేపు గంట ముందు నోటిఫికేషన్ వస్తా ముందు ఉన్న తర్వాత ఇనాగ్రేషన్ ఏవైతే పొల్యూషన్ చేసిరో అవన్నింటినీ కూడా వారం 10 రోజుల నోటిఫికేషన్ టెండర్లు అయిపోతా ఉన్నాయి. అవన్నింటినీ కూడా చేయించే బాధ్యత, ఎందుకంటే నేను క్యాన్సల్ చేయించుకున్నాను. ఒట్టి గంటలో చూసుకొని మాట్లాడుతాం. మేము అది పెట్టి దానికి క్యాన్సల్ చేయించాము, మేము దేనికి పైసలు తీసుకొచ్చాము, దేనికి పెట్టి దేనికి క్యాన్సల్ చేయించామని కొన్ని కొన్ని మాటలు మాట్లాడతారు. నేను మాటలు మాట్లాడను, ఖచ్చితంగా ముందే చెప్పినా పని చేస్తా. నేను ఒక డీసీసీబీ చైర్మన్ గా 3 సంవత్సరాలు ఉన్నా. ఇప్పుడు నేను చెప్పిన ఏ విధంగా చేసినా ఖచ్చితంగా నేను ఈ 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేగా ఏ విధంగా చేస్తాను మీకు ఒక జవాబుదారితనంగా చెప్పిన దాని ప్రకారంగా పని చేస్తానని చెప్పి కూడా పిఎంలో మీరు ఆ రోజు పెట్టినటువంటి టెండర్లు అన్ని కూడా పోయి రేపు అన్నింటినీ కూడా టెండర్లు కూడా టెండర్లు ప్రాసెస్ అయిపోతా ఉన్నాయి. 15 రోజుల్లో ఉన్నాయి. టెండర్లు ఫైనల్ అయిన తర్వాత ఆ ప్రతి ఒక్క వరకు కూడా ఆ రోజు నోటిఫికేషన్ ముందు గంటల ప్రొడ్యూసర్ ఏవైతే చేసిందో అవి నిజంగానే ప్రతి ఒక్కరిని పని చెప్తే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని అవన్నింటినీ కూడా పునరుద్ధరించి అవన్నీ వర్కులు చేసే జిమ్మేదారి రెస్పాన్సిబుల్ పని చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను. అదే కాకుండా మనం ఇంకా చాలా ఏళ్ళ తాండూరు వికారాబాద్ రోడ్ ఉంది. మొన్న ఆయన వచ్చి అదే ఏమైందని చెప్పి నన్ను అడుగుతున్నా ఏమైందని చెప్పి ఆయనలోనే కూర్చున్నాం. వాళ్ళని అడిగేది గత 5 సంవత్సరాల నుంచి అన్ని వాళ్ళే పనిచేసింది. ఏం చేసిండ్రు వాళ్ళు? ఒకసారి 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకులు ఏం చేసిండ్రు? ఇలా బీఆర్ఎస్ కట్టలేకుండా పోయి కేసీఆర్ అడిగేది ఎక్కడమైన రోడ్లు ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. మనం 2014లో నీవు కష్టపడి తెచ్చుకున్నామని చెప్పినాం. ధనిక రాష్ట్రాన్ని తెలంగాణ కేసీఆర్ గారికి అప్పచెప్తే ఈ రోజు ఏం చేసిండ్రు? తెలంగాణ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకోవాలి. ఈ రోజు కాంట్రాక్టర్లు చేసినటువంటి కాంట్రాక్టర్లే వాళ్ళకు దాదాపు 50,000 కోట్లు బాకీలు. ఈ రోజు తెలంగాణలో ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి 10 లక్షల కోట్ల రోజు తెలంగాణకు అప్పులు చేసి పెట్టినటువంటి కేసీఆర్ మీరు మాకు చెప్పిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు ధనిక రాష్ట్రాన్ని ఇలా మీరు మాకేమని ఇచ్చిందని చెప్తే ఒక బకెట్ సిప్ప అప్పు ఇచ్చినాం కానీ మీరు ఎక్కడ కూడా తెలంగాణలో ఏమీ మిగతలేదు, భూములు ఉంచలేదు, ఎక్కడ కూడా ఉంచలేదు. నీళ్ళక్క ఉద్యోగి వాగ్దానాలు చేయదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సోనియా గాంధీ గారు ఎలక్షన్స్ రోజు ముందు ఏదైతే చెప్పి ఉన్నారో ఆ రోజు చెప్పినా మేము ఉచితంగా మా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్ ఇస్తామని చెప్పినాం. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం.
ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం, ఖచ్చితంగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. రుణమాఫీ చేస్తామని చెప్పినాం, వాస్తవం మా సోదరులు చెప్పింది రుణమాఫీ. గౌరవం అప్పుడున్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసి ఒకటే రోజు. మళ్ళీ నేను కూడా 2 సార్లు కావాలి బీఆర్ఎస్ కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా రుణమాఫీ చేసిన పాపనవులు. నీ ఇష్టం ఉన్నప్పుడు 10,000 సార్లు చేసినావు, 20,000 సార్లు చేసినావు, అది నీ ఇష్టం వచ్చేందుకు కొంతమందికి చేసినావు. అయినా మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఎవ్వరు కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 31,000 కోట్లు ఇంత ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా సరే చెప్పిండు కదా 31 లక్షల కోట్లు చేసే బాధ్యత ఇప్పటికీ 18,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. మిగతా 12,000 కోట్లు కూడా చేసి మీకు 2 లక్షలు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నామో తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేసి తీర్చాలని చెప్పి కూడా మీ వేదిక ద్వారా మీకు అందరూ కూడా భరోసా ఇస్తా ఉన్నాం. దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆధార్ కార్డు లేక తప్పు ఉంది, కొన్ని పాస్బుక్ తప్పు ఉన్నాయి, ఫోన్ నెంబర్ లేక తప్పు ఉన్నది, ఆధార్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ అక్కడ ఉన్నటువంటి నెంబర్లకు ట్రాయల్ అవుతలేదు. అందుకే అధికారులకు అందరికీ చెప్పినాం, వ్యవసాయదారు అధికారులకు అందరికీ మా రైతుల దగ్గర పోమన్నాం, మిమ్మల్ని గౌరవమని చెప్పినాం, మీకు మండలి కూర్చోమని చెప్పినాం. మీరందరూ కూడా రైతులు ఆ బ్యాంకులు ఏ బ్యాంకులలో మీరు అప్పు తీసుకున్నారో ఆ బ్యాంకు ప్రొసీడింగ్ తీసుకోండి, ఆ బ్యాంకులో ప్రొసీడింగ్ తీసుకొని ఆ అధికారుల దగ్గర పోండి. తప్పకుండా ఒక్క నిమిషం తర్వాత మాట్లాడు. మీ దగ్గర ఏ బ్యాంక్ అయితే ఎస్బీఎస్ లో ఉంటే ఆ బ్యాంక్ లో స్టేట్మెంట్ తీసుకోండి, ఆంధ్ర బ్యాంక్ లో స్టేట్మెంట్ తీసుకోండి, సింగిల్ లోన్ స్టేట్మెంట్ తీసుకోండి. మీ లోన్ స్టేట్మెంట్ 2018 డిసెంబర్ లో ఎవరైతే తీసుకున్నారో 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే లోన్లు ఉన్నాయో వారికి అందరికీ కూడా ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవ ఆ రోజు మీ అందరూ ఆశీర్వాదం వచ్చారు నేను ఖచ్చితంగా తీసుకొని అందరికి ఇప్పిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తామని చెప్తున్నాను. అంతేకాకుండా మా అన్న చెప్తుంటాడు కోకల్పీటే కాదు, ఈ రోజు బసిరాబాద్కి అక్కడి నుంచి తోడు మీకు మైల్ వారికే కానివ్వండి, బసిరాబాద్ నుంచి మన కరెంట్కోట్ కానివ్వండి, తాండూరు వికారాబాద్ కానివ్వండి, ఈ రోజు లక్షాంపూర్ నుంచి దేవనూరు కానివ్వండి, మీకు ఆ రోజు చెప్పినవన్నీ రోడ్డు చెప్పే బాధ్యత నేనే. తప్పకుండా దశల వారిగా అన్నింటి కూడా తొందరగా అన్ని చేపిస్తారని చెప్పి కూడా వేదికదారులు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ డెవలపర్కు ఈ మండలం అంటే కూడా ఎందుకంటే ముందు నుంచి కూడా నాకు చాలా 30 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక రైతు బాంధవులుగా ఒక రైతు రైస్ మిల్లర్ గా నేను ఉన్నప్పుడు ప్రతి రైస్ మిల్ ఇక్కడ నుంచి ప్రతి రైతు కూడా మన బిల్లుకు వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరిని నేను పేమెంట్ పెంచే సాంకేతికత కూడా నాకు ఉన్నది. మీకందరూ తెలుసు యాలాల మండలం అంటే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గానికి దగ్గర ఉన్నటువంటి మండలం. ఈ మండలమే దౌలత్ ఎలా కూడంగల్ తాండూరు ఏ విధంగా సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరం అభివృద్ధి చెందినవి. ఖచ్చితంగా ఈ రోజు కూడంగల్ దౌలత్ చుట్టుపల్లి నుంచి అక్కపల్లి నుంచి ఎర్రపల్లి నుంచి కూడంగల్ నుంచి ఈ మనకు తాండూరుకు మధ్య ఉన్నటువంటి 15-16 కిలోమీటర్ల మొత్తాన్ని కూడా అనుసంధానం చేసి ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలు ఏ విధంగా చెందినాయి ఈ 2 కూడంగల్ తాండూరు కూడా అదే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు దౌలాపూర్ మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మన నియోజకవర్గంలో మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అడిగిండ్రు, ఆ స్కూల్ కూడా ఇక్కడే మన యాలాల మండలంలో మన దౌలాపూర్ గ్రామంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ గా కూడా ఇవ్వకుండా ఉన్నాం. ఆ రోజు చెప్పినా ఒక మీకు ఐటీ ఇస్తామని చెప్పి ఈ రోజు టాటా కన్సల్టెంట్ ద్వారా గతంలో చూసాం అన్ని ఊళ్ళో జీవోలు ఇచ్చారు. నేను ఐటీ తీసుకొచ్చానని చెప్పి 2021లో జీవో తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో ఒక స్టాఫ్ ఉన్నటువంటి పాప అనుకోలేదు, ఒక టూర్ ఉన్నటువంటి పాప అనుకోలేదు. మనమంట కాదు, మన భూమి కావాలంటే కలెక్టర్ గారికి చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే చేత మనం చూసుకుంటాము. ఒక్క అదనంగా మళ్ళా దాదాపు దానిలో ప్రొసీడింగ్ చేయడం జరిగింది. మనం ఏం అడిగినా మన యాలాల మండలం పైన దయ వచ్చి మరి నిధుల విషయంలో కానీ మన సొసైటీ విషయంలో కానీ మరి ప్రత్యేక చొరవ మన ఎమ్మెల్యే గారు మన యాలాల మండలం నప్పియాలని మనకు పరిగణించబడుతున్నారు. కాబట్టి మనం కూడా వారికి ఎన్నికలుగా ఇవ్వాల్సిన అవసరం ఎంతగా ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పినట్టు మన యాలాల మండలం ఎక్కువ అసైన్ భూమి ఉన్న మండలం. గతంలో అసైన్ కు రుణాలు ఇచ్చారు, ఇప్పుడు బంద్ చేయడం వల్ల మా సొసైటీ మనుగడ పొందే పరిస్థితులు లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇస్తే మన ఢిల్లీలో ఇచ్చినట్టయితే మరి ఇస్తామంటారు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ యొక్క దీన్ని కూడా ఒకసారి చర్చించాలని కోరుకుంటూ ముందు కూడా
ఈ యొక్క మండలాభివృద్ధిలో మీరు మా యొక్క మండలాన్ని నిర్మాణం అంటూ జరగడం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు స్థానికంగా ఈ ఆఫీస్ బిల్డింగ్ ఒక 32 లక్షల రూపాయలు నిధులు కూడా కేటాయించడం, మనకు దౌలాపూర్ దగ్గర రైస్ మిల్ మరియు గోడాంకు 2,50,00,000 నిధులు కూడా కేటాయించడం జరిగింది. వాస్తవానికి ఇది సొసైటీ ద్వారా అప్పు రూపాయన వస్తుంది కాబట్టి దీని ద్వారా వ్యాపారాన్ని పెంచుకున్న నాడే సొసైటీ నిలబడడానికి మనపడ. అంతేగాని ఇదొక నిర్మాణం చేపట్టినాం దాన్ని అటాగే విడుతున్నామంటే రాబోయే రోజుల్లో సొసైటీకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న అధ్యక్షుల గారు వ్యాపారాన్ని పెంచి దాన్ని మనుగడలు తీసుకున్న నాడే ఆ యొక్క అప్పు ఇంట్రెస్ట్ సహా కంప్లీట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏదేమైనా మొన్నటికి మొన్న స్థానిక గతం నుండి కూడా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తూ మరి డిసిసిబి చైర్మన్ గా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు డిసిసిబి చైర్మన్ అయినాక గతంలో కూడా నీ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నో పర్యాయాలు కూడా ఈ యొక్క బిల్డింగ్ కావాలి గోదాం కావాలని కూడా మరి అప్పట్లో లక్ష్మారెడ్డి అన్న చైర్మన్ ఉన్నారు. అప్పుడే ప్రతిపాదనలు కూడా మేము పంపించడం జరిగింది. తర్వాత పెండారెడ్డి గారు చైర్మన్ వచ్చారు, వారికి కూడా అడిగినాం. గతంలో కూడా వారు కూడా బాగానే కష్టపడి పనిచేసిండు. కానీ కొన్ని నిధులు లేని కారణాల వల్ల మనకు ఈ శాంక్షన్ రావడం లేట్ అయింది. అది మాత్రం మనోరెడ్డి అన్న గారి చేతుల మీద ఈ యొక్క బిల్డింగ్ 30 లక్షలు మరి 2.5 కోట్లతోటి మనకు ఒక గోదాం రైస్ మిల్ కూడా దౌలాపూర్ దగ్గర మరి నిర్మాణం పూర్తి స్థాయిలో దగ్గర పడ్డది. అది కూడా మరి అయింది. కాబట్టి వీటన్నింటినీ మరి శాంక్షన్ ఇచ్చి మరి డిసిసిబి చైర్మన్ గా ఉండి మనకు ఇవన్నీ అందుబాటులో తీసుకొని వచ్చినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా మనందరి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే అన్న మాకున్న ప్రాబ్లం వల్ల ఒకటే, ఇప్పటిదాకా సంగారెడ్డి గారు చెప్పినట్ట మన వైస్ చైర్మన్ రాములు చెప్పినట్ట వాస్తవంగా ఈ సొసైటీ లోపల మరి ఉన్నది దాని లోపల మనకు ఒక 30% కూడా మరి ఒక 2 లక్షల రుణమాఫీ రాలేకపోయింది. కాబట్టి దయచేసి మీరు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు మన పక్కనే కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, పట్టుదలతో పనిచేసే వ్యక్తులు కాబట్టి దయచేసి మా మండలం యాలాల మండలము బ్యాక్వర్డ్ మండలం వాస్తవంగా ఖాళీ వ్యవసాయం పైననే ఆధారపడి ఉన్నటువంటి ఈ యొక్క యాలాల మండలం కాబట్టి అన్ని మండలాల కన్నా మరి మా మండలం మీద మీరు దృష్టి కేంద్రీకరించి తప్పకుండా ఈ రుణమాఫీలో మాత్రం మరి మాకు సహకరించి ఈ యొక్క మా రైతుల్ని ఆదుకోవాలని కూడా లాభంగా తీసుకుని వచ్చినందుకు వీళ్ళందరూ కూడా అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎన్నో రోజుల నుండి ఇక్కడ కళ కోఆపరేటివ్ సొసైటీలో ఇక్కడ కూర్చోడానికి స్థలం లేదు, మీటింగ్ చేసుకోవాలన్నా స్థలం లేనటువంటి పరిస్థితుల్లోనా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో దగ్గరలోనే పైన కూడా బిల్డింగ్ కట్టుకొని సుమారు 36 లక్షల రూపాయలతో కూడా మరి సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ఆనాడు మన ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు డిసిసిబి చైర్మన్ గా ఉన్నప్పుడు మనకు 36 లక్షల రూపాయలు బిల్డింగ్ ఇవ్వడం వల్ల దీన్ని కంప్లీట్ చేసుకొని మరి సొసైటీ కూడా అంకితం చేసినటువంటి ప్రారంభం చేసుకున్నటువంటి సందర్భంలోన మరి గౌరవ శాసనసభ్యులు గారు కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను గౌరవ శాసనసభ్యులు కూడా కోరేది, ఎందుకంటే మీరు గతంలో డిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఉన్నప్పుడు 600 కోట్ల రూపాయలు మాత్రమే పెద్దెముల్ మండల పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని పెద్దెముల్ మండల విద్యాధికారి నర్సింగరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని గొట్లపల్లి, గాజీపూర్ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నవంబర్లో జరిగే జాతీయ సాధన సర్వే పరీక్షకు సంబంధించిన అంశాలపై ఆయా పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు. ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే
ఎంఎన్ఓలు అందరికి కూడా మండల విద్యాధికారిగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అదే ఈ ఎంఎన్ఓలు అనేది ఇదే మండలంలో ఉన్న పోస్టులు అనమాట. మనం ఎక్కడ పోము. నా పోస్ట్ అనేది జెడ్పీహెచ్ఎస్ సింధూరులో నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్ పనిచేస్తున్నా. కాబట్టి ఈ మండలానికి పూర్తిగా అంకితమే ఉంటాను, ఎటుపోను. కాబట్టి ఈ అకాడమిక్ సైడ్ కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ పెంపొందించడంలో నేను నా శక్తి మేరకు సంపూర్ణంగా కృషి చేస్తాను. కాబట్టి అన్ని పాఠశాలల్లో తరచుగా ఇన్స్పెక్షన్ చేయడం కానీ, అన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంపొందించడంలో, విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించడము, మధ్యాహ్న భోజనం కూడా మరి అది పర్యవేక్షణ చేసి మధ్యాహ్న భోజనం సరైన రీతిగా అంటే మనకు మెనూ ప్రకారం వడ్డించేటట్లు, నాణ్యతగా వడ్డించేటట్లు అన్ని విషయాలు మేము గమనిస్తాము. మరి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు న్యాస్ ఎగ్జామ్ కూడా జరిగింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే మాక్ టెస్ట్ మనకు నవంబర్లో మనకు జాతీయ సర్వే సాధన అనేది ఒక ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దానికి ఈ మాక్ టెస్ట్ 1, 2, 3 నిర్వహించి పిల్లల్లో ఆ మాక్ టెస్ట్ని, ఒరిజినల్ మాక్ టెస్ట్ని బాగా రాసేటందుకు మన జిల్లాను ఈ జాతీయ స్థాయిలో కూడా పిల్లల్లో సామర్థ్యాలు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్లో ఈ సామర్థ్యాలు పెంపొందించేటట్లు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వేని నిర్వహించుతున్నారు. కాబట్టి అందరూ కూడా నేను కోరేది ఏంటంటే ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా మన పిల్లలను కాంపిటీషన్స్ సామర్థ్యాలు పెంపొందించేటందుకు అందరూ కృషి చేయాలి. తప్పకుండా మనము మన ప్రభుత్వ బడుల యొక్క నాణ్యతను పెంచినప్పుడు మనకు ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతుంది. మరి తల్లిదండ్రులు కూడా గుర్తిస్తారు. మన పాఠశాల బాగా పనిచేసినప్పుడు తల్లిదండ్రులు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడానికి మనకు అవకాశం ఏర్పడుతుందని ఈ ద్వారా తెలియజేస్తున్నాను. సమయపాలన పాటించాలి మనం, ముఖ్యంగా మన డ్యూటీ అది. రెండవది ఏంటంటే వచ్చిన తర్వాత పిల్లల మధ్యలో సామర్థ్యాలు పెంచే విధంగా కృషి చేయాలి. పిల్లలు కాంపిటెన్సీస్ లేవు పిల్లలతో, అది పెంపొందించే కృషి చేయాలి. పరీక్ష విధానం కూడా సరైన రీతిలో పరీక్షలు ఎట్లా నిర్వహించాలో ఆ విధంగా నిర్వహించాలి. మరి పిల్లల యొక్క సామర్థ్యాలు గుర్తించి దానికి రెమెడియల్ టీచింగ్ కూడా చేయాలి. రెమెడియల్ అంటే పిల్లలు వెనుకబడి పిల్లల్ని ఏం చేస్తాం మనము, వాళ్ళు గుర్తించి రాని అంశాలన్నీ కూడా మళ్ళీ నేర్పుతూ మనము ఆ పిల్లల్ని వచ్చే పిల్లలు సరిగ్గా చేయాలి. పాఠశాలలో ఉపాధ్యాయులు ఏం చేయాలంటే మనకి అంకిత భావం నెరవేర్చుకోవాలి. ఫస్ట్ అంకిత భావం ఉండాలి టీచర్ అంటే. ఓపిక, అంకిత భావం అనేది తప్పకుండా ప్రతి టీచర్ అలవర్చుకోవాలి. మనం డ్యూటీని ప్రేమించాలి. ఫస్ట్ మన డ్యూటీని మనం ప్రేమించుకోవాలి. ఇంకో ఏంటంటే మనం కేటాయించిన సమయంలో వృధా చేయకుండా పిల్లల మధ్యలో ఉండి మనము బోధన సమయాన్ని 100% మనం అన్వయించేటట్టు మనం బోధన చేస్తే పిల్లలు మనకేమవుతుంది, మన క్వాలిటీ పెంపొందించేటట్లు మనం చూస్తాము. ఇది ముఖ్యంగా మనం చూస్తాము. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ అకాడమిక్ సైడ్ కూడా ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తాము. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించడానికి మనం కఠినంగా వ్యవహరిస్తాము. ఇది మనం చేస్తాం. పెద్దెముల్ ఎస్సీ కాలనీ సమీపంలో న్యూ ఎస్సీ కాలనీకి 15 సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేక సుమారు 100 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే రోడ్డును మంజూరు చేయాలని కాలనీ వాసులు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ కాలనీకి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అత్యవసర సమయంలో అంబులెన్స్ రాక గర్భిణీలు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి పోలీస్ స్టేషన్ వరకు మోసుకు వెళ్లవలసిన పరిస్థితి ఉందని, కొన్ని సందర్భాల్లో గర్భిణీలు అత్యవసర సమయంలో వైద్యం అందక అవస్థలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఒకవేళ అధికారులు రాకపోతే మీరు చెప్పింది చెయ్యాలి. ఏమంటున్నా ఊరికే ఇక్కడ మీడియా ముందు చెప్పినట్లు కాదు. ఒకవేళ అధికారులు రాకపోతే బరబ్బర్ ధర్నా చేయాలి, సమస్య పరిష్కారం. మరి ఇందిరమ్మ కాలనీలో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వంలో జాగాలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్లాట్లు పంపకాలు అయినాయి. అక్కడ 100 కుటుంబాలు జీవిస్తున్నారు. అక్కడ మెయిన్ రోడ్ అనేది లేదన్నమాట. లింక్ రోడ్లు ఉన్నాయి. అక్కడ అంబులెన్స్లు కానీ ఇంకా లోపలికి రాయి ట్రాక్టర్లే కానీ మొరం ట్రాక్టర్లే కానీ ఏదన్నా డీసీఎంలే కానీ పోవడానికి పెద్ద రోడ్లు లేదు. కాబట్టి అక్కడి కాలనీ వాసులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా రోగం వస్తే కూడా అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఎంఆర్ఓ దృష్టికి, ఎంపీడీఓ దృష్టికి, మరి ప్రజానాయకుల దృష్టికి ఇంతకుముందు కూడా తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ మరి నల్లలబాయి ప్రక్కన ఖాళీ ప్లేస్ ఉన్నది. అది గవర్నమెంట్గా మరి అక్కడ పట్టదారుల తెలియదు మాకైతే. కాబట్టి మేము అధికారులకైతే మాకు ఇక్కడ నుండి రోడ్డు కావాలని
సూచనప్రాయంగా మేము అధికారులకు కోరడం జరిగింది. ఈరోజు అప్లికేషన్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రోడ్డును మరి పెద్ద రోడ్డుగా చేసి 2 బండ్లు పోయే రహదారిగా చేసి కాలనీవాసుల యొక్క ఇక్కట్లు, ఇబ్బందులు, ఆయాసాలు తీరుస్తారని మరి పాత్రికేయులకు కానీ ఇక్కడ అధికారులకు కానీ అందరికీ మరి విన్నవించి నమస్కరించి అడగడం జరిగింది. ఈరోజు మేము ఎంఆర్ఓకు, ఎంపీడీఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అధికారులు గమనించి మాకు ఆ సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు పెద్దేముల్ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీకి రోడ్డు సౌకర్యం లేదు మాకు. మేము 15 సంవత్సరాల నుంచి న్యూ ఎస్సీ కాలనీలో ఇండ్లు కట్టుకున్నాం. అయితే మాకు లోపలికి వెళ్ళడానికి ఏమి ట్రాక్టర్ కానీ లారీ కానీ ఏమి రానికే ఇబ్బంది. కనీసం అంబులెన్స్ రానికే కూడా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. మేము ఇక్కడ పెద్దేముల్ మండల కేంద్రంకు వాటర్ ఫిల్టర్ ఉన్నది. ఆ వాటర్ ఫిల్టర్ దగ్గర గవర్నమెంట్ భూమి ఉన్నది. గవర్నమెంట్ భూమి పక్క పోంటే రోడ్డు పోంటే మేము కిందికి స్థలము మాకు మా కాలనీకి వెళ్ళడానికి రోడ్డు అడుగుతున్నాం మేము. అయితే కొందరు కబ్జాదారులు ఆయన గవర్నమెంట్ భూమిని కబ్జా చేసిండ్రు, తల ఇంత వంచుకున్నారు. మేము మాకు బాట కోసం ఇడవమంటే ఇడవడం లేదు. దీని విషయంలో మేము ఇక్కడ ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి మన ఎస్సీ కాలనీ ప్రజలందరం వచ్చి ఇచ్చినాము. ఒకవేళ మాకు న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున మండల కేంద్రంలో మేము ధర్నా చేస్తాం. సుమారు ఎంతమంది ఉన్నారు? సుమారు 100 మంది వచ్చింది. గతంలో కూడా చాలా సార్లు అడిగినాం. అధికారులు వచ్చి సెక్రటరీకి 100-200 మంది అప్లికేషన్ ఇచ్చాం. ఆయన రాలేరు. ఆయన కూడా సెక్రటరీ పట్టించుకోలేడు, మాకు ఏం చేయలేడు. అప్పుడు ఇప్పుడు ఏమామి ఇచ్చారు? ఇప్పుడు మేము ఎంక్వైరీ చేసి చేస్తామంటని చెప్తున్నాం. గౌరవనీయులు పెద్దలకు మాకు తోవ కోసం ఇబ్బంది ఉన్నదని ఎంఆర్ఓ గారికి మేము అందరం సంతకాలు చేసి కాగితం రాసి ఇచ్చినాము. మాకు అక్కడ ఏమున్నదో మాది చేసి చూసి మా కాలనీకి 100 కుటుంబాలు ఉంటాయి. 100 కుటుంబాలకు ఎంత కష్టం ఉన్నది తోవలేక. ఆంబులెన్స్ రాకొచ్చింది. ఎవరికన్నా డెలివరీ కేసులు ఉన్నాయంటే ఏమన్నా అయ్యింది అంటే బయటికి వెళ్ళనికే లేదు. ఎక్కడ పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోవాలి మనుషులను. అంతలోగా ఏమన్నా అయితే ఎవరు ఏం పట్టించుకోరు. మళ్ళా ఈ మాట విని అందరం ఎంఆర్ఓ గిట్ట దానికి సహకరిస్తారని పెద్దలకంతా నమస్కారం కోరుకుంటున్నాను. తిరుమల లడ్డూ కల్తీపై వికారాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్, సాధు పరిషత్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. సోమవారం వికారాబాద్ పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో లడ్డూ కల్తీ బాధ్యులను వెంటనే శిక్షించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. డిమాండ్ ఏంటంటే, ఒకటి దేవాలయాలకి అన్ని మతస్థులు వెంబడే తొలగించాలి. రెండవది మాకు అంటే ఆధ్యాత్మిక వాళ్ళకు కూడా చోటు కల్పించాలి. మూడవది గవర్నమెంట్ టెంపుల్స్ మీరు ఒకసారి ఇంతమంది కోరుకుంటాం. తిరుమల అంత పెద్ద దేవస్థానం కానీ అటు విషయంలో కలిసి జరిగింది. కాబట్టి మీరు తక్షణమే మీ పవర్స్ ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్లో గవర్నమెంట్ టెంపుల్స్లో పరీక్షలు చేయించండి సార్ ప్రసాదం. ఇది మా డిమాండ్ సార్. ఇంకోటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని ఖచ్చితంగా రద్దు చేసే విధంగా మేము మీ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎందుకంటే దేవాలయాలు సార్ అన్ని మతస్థులకు కోర్టు లేవు. మేము వెయిట్ చేస్తున్నాం. మా వేదనని మీరు పంపించండి. మీరు మాకు రిప్రజెంటేషన్ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.